హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. నార్మల్ రైస్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుంటే పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే మీరు ఆఫీస్కి తీసుకెళ్లే బాక్స్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక స్పూను సాల్ట్, అలాగే ఒక స్పూను కారం, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా పొడి, అలాగే హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకుని ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లో ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్ అనేది మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ని విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నురుగు వచ్చేంత వరకు కూడా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమంని వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కదిలియకూడదండి. కదిలియకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా గరిటెతోటి ఇలా సపరేట్ చేస్తూ ఉంటే కాస్త ఇలా పెద్ద పెద్దగా పీసెస్గా వస్తుంది అనమాట. ఎక్కువగా కలిపేసామనుకోండి పొరుట్లాగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా కలుపుకొని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యితోటి ఆయిల్తో చేస్తే ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను పొట్టు తీసి 5-6 వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసానండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పిల్లలకైతే పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఇందులో 1 క్యారెట్ ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే బీన్స్ కూడా 5-6 బీన్స్ వేసానండి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మరీ కలర్ మారిన అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది కదా. నేను 1 క్యాప్సికమ్ ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసి వేసాను. వెజిటేబుల్స్ మరీ చప్పగా లేకోకుండా కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడు లేకోకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రైస్ చేసి పెట్టేసేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అన్నం వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉడికించుకుని వేసుకోండి. ఏం లేదండి, అన్నం ఉడికేటప్పుడు కొంచెం నిమ్మరసం కానీ లేదంటే ఒక 2 చుక్కలు ఆయిల్ కానీ వేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ రైస్ అనేది ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం ఇవి ఉన్నాయి కదా, ఈ పొడి వేసేసుకుని 2-3 నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా నార్మల్ రైస్తో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.